చెప్పండి, నాకు తెలియగలుగుతాను. 500 మందో 1000 మందో ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పానంటే 5 కోట్ల మందిని మనం పనంగా పెట్టలేం కదా. సో ఇవన్నీ పెద్దగా దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయాల్లో పక్కన పవన్ కళ్యాణ్, రెండో పక్క చంద్రబాబు, ఇప్పుడు షర్మిల రూపంలో మీ పార్టీకే ఒక గట్టి దెబ్బగా కనిపిస్తుంది. ఎలా చెప్తారు అసలు, ఎలా చూస్తారు? మాకెందుకు దెబ్బ? దేనికి దెబ్బ? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంట్లో ఉన్నటువంటి అమ్మని చెల్లిని ఆదరించట్లేదు, ప్రజల్ని ఏం ఆదరిస్తారు అనేది. ఇప్పుడు ఆమె కూడా వచ్చి ఏం డెవలప్ చేసామని అడుగుతుంది. సరే అడుగుతారు, ఒక పార్టీ విధానంగా వారు ఏదన్నా అడుగుతారు. ఇప్పుడు పురంధేశ్వరి గారు, బాలకృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఇద్దరు సొంత అక్క తమ్ముళ్ళు కదా, ఇద్దరు సొంత అక్క తమ్ముళ్ళే కదా వాళ్ళిద్దరు. మరి ఇద్దరు వేరే పార్టీలో ఉన్నారు. బీజేపీ తెలుగుదేశం గురించి విమర్శలు చేయలేదా? పురంధేశ్వరి గారు గతంలో తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయలేదా? సో ఇవన్నీ వారి పాలసీని, ఆ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి విధానాన్ని మాట్లాడాలి తప్ప ఏం జరిగిందో అనేటువంటిది ప్రజలకు చెప్పాము, ప్రజలకు చెప్తున్నాము. రేపు అంతిమంగా ప్రజలు తీర్పు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు 10 మంది కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే ప్రధానికి మేము సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు చెప్పుకుంటాం, ప్రజలకి చేసినటువంటి చెప్తాం. ప్రజలకి రేపు ఆవశ్యకత గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవసరం గురించి, పార్టీ అవసరం గురించి చెప్తాం. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఇప్పుడున్న జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, అటు మీరేమో స్లీవ్స్ మడత పెడతా ఉంటున్నారు, టీడీపీలో నారా లోకేష్ ఏమో కుర్చీ మడత పెడతా ఉంటున్నారు. అసలు ఏం చెప్తారు సార్ ఈ కాంబినేషన్? ఇప్పటి వరకు మడత పెట్టాల్సిన అన్ని మడత పెట్టేశారు. మడత పెట్టాల్సిన అన్ని మడత పెట్టేసిన తర్వాత ఇంకేం మడత పెడతారు చెప్పండి? ఆయన నాన్న కుర్చీని మడత పెట్టేశాం, ఆయన నాలుగు మడత పెట్టేశాము. ఇంకేమైనా ఉంటే ఆయన కూడా మంగళగిరిలో పోటీ చేసి ఆయన కూర్చుని కూడా మడత పెట్టాము. ఇంకా అన్నీ కూడా ఇంకా ఆయన మళ్ళీ సింబాలిక్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శంకరామ సభ మీ జిల్లాలోనే కొనసాగుతుంది. అంచేతలో ఒక బుక్ కనిపిస్తుంది, యువగాళ నుంచి శంకరామ వరకు. రెడ్ బుక్ అని దానికి పేరు పెట్టి అందరి పేర్లు నోట్ చేస్తున్నాం. అందులో అమర్ గారి పేరు కూడా ఉందనుకోవచ్చా? ఎవరి పేర్లు రాసుకోమని, మా ఇంట్లో వాళ్ళ పేర్లు, అందరి పేర్లు రాసుకోమని, ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అన్ని రాసుకోమని. ఏం చేస్తాడు? బుక్ తీసుకొని ఏం చేస్తాడు? లాస్ట్లో చెత్తబొట్టలు వేయాలి ఆ బుక్ పుస్తకాన్ని తీసుకుని. మేమే అధికారంలోకి వస్తాం, మమ్మల్ని వేధించినటువంటి వాళ్ళని, అదేవిధంగా ఇక్కడ అవినీతికి పాల్పడిన అందరినీ కూడా ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం. రాజకీయాల్లో పెద్దగా నాకు తెలిసి ఇంకా ఈ 60 రోజుల తర్వాత రాజకీయాల్లో వాళ్ళు ఉంటారనుకోవడం అమాయకత్వం. అధికారంలో వస్తామని అనుకోవడం ఒక పెద్ద కళ. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి బహుశా రేపు ఉగాది అయిపోతే, మా పెద్దలు చెప్పినట్టు ఉగాది అయిపోతే ఆ 2 పార్టీలు క్లోజ్ అయిపోతాయి. మీ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నాయకులు